నమస్తే. మనము ఒక కొత్త ఎపిసోడ్‌ని ప్రారంభించాం. అదే రవిగాంచనిచో కవిగాంచను కదా! సూర్యుడు చూడలేని దానిని, సూర్యుడు చూసినా మనకు చెప్పలేని దానిని, ఒకవేళ సూర్యుడు చెప్తున్నా మనం గ్రహించలేని దానిని సుకవి ఏ విధంగా చూస్తాడు? సుకవి తన కవిత్వాన్ని ఏ విధంగా సార్థకత చేసుకుంటాడు? కవిత్వం యొక్క పరమార్థాన్ని సంఘ సంస్కరణలకి, సంఘంలో ఉండే అరాచకాలను పోగొట్టడానికి ఏ విధంగా తన కళాన్ని ఉపయోగిస్తాడు అనే విషయాన్ని గురించి ముచ్చడించుకుంటూ, మొదటి ఎపిసోడ్లో శ్రీ గుర్రం జాషువా గారు ఏ విధంగా కుల వివక్షకి లోనయ్యారు, ఏ విధంగా గబ్బిలని నాకంటే నువ్వు చాలా గొప్పదానివమ్మా, నీకు ఆలయ ప్రవేశం ఉంది, కానీ పూజారి లేని సమయంలో నువ్వు వెళ్ళి ఆ శివుని చెవి నీకంత చేరువ కదా, కాబట్టి ఈ సంఘంలో జరిగే అన్యాయాలని, అరాచకాలని నువ్వు వినిపించి వీటికి నిష్కృతిని కలిగించమ్మా అని గబ్బిలంతో ఒక సందేశాన్ని పంపించారని, ఆయన రాసిన ప్రతి కవితలో ఆయన హృదయం ఏ విధంగా ప్రతిబింబించిందో చెప్పుకున్నాము. అదే విధంగా ఈ రోజు కూడా రవిగాంచనిచో కవిగాంచును కదా అనే శీర్షికలో మహోపాధ్యాయ గారి గురించి చెప్పుకుందాం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పనండి, రండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేది మనుస్మృతి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దైవీ సంపద మొత్తం ఉండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రాక్షస కృత్యాలు లేకుండా, శాంతి సౌఖ్యాలతో ఈ భూమి స్వర్గధామంలాగా ఉంటుంది అని మనుస్మృతి మనకి చెబుతుంటే, అది కూడా అర్థం చేసుకోవటం కష్టమేమో, మనం వింటామో వినమో, తెలుసుకుంటామో తెలుసుకోలేమో అని, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అతి సులభమైన భాషలో ఏ విధంగా స్త్రీలను గౌరవించాలి, స్త్రీమూర్తి లేకపోతే అస్సలు ఈ పరంపరే లేదు, ఈ సృష్టి లేదు అన్న విషయాన్ని చాలా చక్కగా, సులభంగా, సౌందర్యవంతంగా వివరించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సుకవి చూసినది ఆ స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలు, అవి ఏమిటి, ఏ విధంగా ఆయన గమనించగలిగారు, వాటికి ఏ విధంగా పరిష్కారాన్ని సాధించగలిగారు, దానికోసం ఒక్కొక్కసారి ఎంతో గొప్పవాళ్ళైన వాళ్ళ గురుతుల్యులైన వారిని కూడా వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించకుండా తను పట్టిన దాన్ని, ఆ పోరాటాన్ని కొనసాగించారు. ఏ విధంగా కుహన మాంత్రికులు, దయ్యాలు, భూతాలు అంటూ భయపెడుతూ ఉంటే వారికి ఏ విధంగా పలాయనం చిత్తగించేట్టుగా చేశారు అనే విషయాలని ముచ్చటించుకున్నాము. రండి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా అన్నారు సి నారాయణ రెడ్డి గారు. ఆ మగువ జీవితాన్ని మొగ్గల్లోనే బుగ్గి చేస్తుంటే, సతీ సహధర్మ అంటూ అగ్గిలో తోస్తుంటే, స్త్రీ విద్య వినాశకారి అని తర్కిస్తుంటే, ముసలి వారికి కన్యాశుల్కం ఇచ్చి ఆ కన్యలను కాలరాస్తుంటే వారి జీవితాలని వితంతువుగా మార్చి వారికి ఆహార నియమాలు, ఆచార వ్యవహారాలు అంటూ అణిచివేస్తుంటే, అంతేకాకుండా భోగపు మేళం ఒక స్త్రీని ఒక విలాస వస్తువుగా, వినోదమూర్తిగా చూసి ఆనందిస్తూ ఉంటే, సమాజం అన్ని వైపులా కూడా ఎటు చూసినా కూడా వాళ్ళ నుంచి, కన్య నుంచి ముసలామి వరకు స్త్రీకి విద్య అనవసరం. స్త్రీ కనుక విద్యావంతురాలైతే ఎక్కడ పురుషులతో పాటుగా అణిగి మడిగి ఉండదో, వారు చెప్పినట్లు వినదో అనే ఒక కుతర్కంతో నిండిపోయిన, కుళ్ళుతో నిండిపోయిన మగ పుంగవులు, మగ పురుషులు ఉన్నంత కాలం వారికి విమోచనం ఎలా లభిస్తుంది? ఈ
ఇంత చుట్టుముట్టి ఉన్న చీకటిని ఎవరూ గమనించట్లేదు. అందరూ చిన్న చిన్న పిల్లల్ని డబ్బుకు ఆశపడి ఆ కన్యాశుల్కాన్ని తీసుకుని వాళ్ళకి వివాహం చేస్తున్నారు. ఇంతలోనే భర్తలు కాలధర్మం పొందుతున్నారు. ఈ పిల్లల్ని వితంతువులు చేస్తున్నారు. వాళ్ళకి విచిత్ర వేషధారణ చేస్తున్నారు. రంగు వస్త్రాలు లేవు, నగలు లేవు, నలుగురిలోకి వెళ్ళకూడదు, వారి శకనం మంచిది కాదు. అంతేకాకుండా వారి శరీరంలో రకరకాల కోరికలు ఎక్కడ కలుగుతాయో అని వారికి ఆహార నియమాలను కూడా నియమించారు. వాళ్ళు ఉప్పు తినకూడదు, వాళ్ళు పులుపు తినకూడదు, వాళ్ళు కారం తినకూడదు, వాళ్ళు పండు తినకూడదు, వాళ్ళు పిండి వంట తినకూడదు, వాళ్ళు ఎవరికి ఎదురు రాకూడదు, వాళ్ళు సంతోషంగా నవ్వకూడదు, చక్కటి దుస్తులు ధరించకూడదు, నగలను అసలే ధరించకూడదు, నలుగురితో కలిసి మాట్లాడకూడదు అని వారికి రకరకాల నియమాలను పెట్టి వాళ్ళని అణిచివేయటం మొదలుపెట్టారు. వాళ్ళు పాపము అందరూ కూడా మృతజీవులు, బతికి ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం కానీ అర్థం కానీ లేకుండా చేశారు. చుట్టూ చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. ఎటు చూసినా చెడు విలయతాండవం చేస్తోంది. మనుషుల్లో స్వార్థం అవధులు తొక్కి ఎవరిని అణిచివేద్దామా, ఏ విధంగా అణిచివేద్దామా, ఎలా అణిచివేద్దామా అని చూస్తున్న సందర్భం. మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా యదా యదాని ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి నష్టం కలిగేట్టుగా ఉంటుందో, ఇబ్బంది కలిగేట్టుగా ఉంటుందో, మళ్ళీ ధర్మాన్ని రక్షించటానికి ఎవరో ఒక మహానుభావులు ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూనే ఉంటారు. ఆ ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ అనేది చేస్తూనే ఉంటారు. అలాంటి మహానుభావుల గురించి వారు జన్మించినప్పుడు వారు సూర్యుడు చూడలేనిది, చూసినా ఎవరికి చెప్పలేనిది, ఎవరు సంస్కరించడానికి ముందుకు రాని సమయంలో రాజమహేంద్రవరంలో ఆయన జన్మించి ఆయన బాల్య వివాహం చేసుకుని లంచగొండితనానికి తను బలి కాకూడదని ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి బాలికలు ఏ విధంగా ఎటువంటి ఈ అనాచారాలు దురాచారాలకి ఏ విధంగా బలి అవుతున్నారు, వాళ్ళని ఏ విధంగా ఈ పెద్దవాళ్ళందరూ కలిసి బాల వితంతువును చేసి ఒక మూల కూర్చోపెట్టేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని దుస్తుల విషయంలో, ఆహార విషయంలో, ఆచారాల విషయంలో, మూఢనమ్మకాల విషయంలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ గమనించారు. వాటి అన్నిటికీ కావాల్సినది స్త్రీలు విద్యావంతులు కావాలి, స్త్రీలకి కొంత స్వాతంత్రం కూడా ఉండాలి అనే విషయంలో వాళ్ళు ఆ మహానుభావుడు ఆయనకి ఎంతో గొప్పవారని భావించే పొక్కండి వెంకటరత్నం గారితో కూడా ఏకీభవించలేదు. ఆయన చెప్పిన అభిప్రాయానికి ఈయన ఒప్పుకోలేదు. ఈయన చేయదలుచుకున్నది చేయటానికే సంకల్పించుకున్నారు. పళ్ళు ఉన్న చెట్టు మీదకే వస్తే కదండి ఆ పళ్ళను స్వీకరించడానికి రాళ్ళు వేసి కొడతారు కదండి. అలాగే సరిదిద్దుదాము సంఘాన్ని అని పాటుపడుతున్న వాళ్ళకి ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. అదే విధంగా ఈయన చిన్నతనంలో అన్నీ కూడా మూఢనమ్మకాల్ని నమ్మకుండా ఉండేవాళ్ళని ఆ కాలంలో కుహనా తాంత్రికులు అంటే నిజమైన మాంత్రికులు కాదు వాళ్ళు దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, వీళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళకి భూతం పట్టుకుంటుంది, దయ్యం పట్టుకుంటుంది, ఈ రోజు అమావాస్య చేరకూడదు, ఈ రోజు మంగళవారం పనికిరాదు అంటూ రకరకాల సిద్ధాంతాలను పెట్టి ప్రజలని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని వాళ్ళకి అనువుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ ప్రజలను మలుచుకునేవాళ్ళు. ఈ మహానుభావుడు ఇది నిజము కాదు, మీరందరూ మేలుకోండి అని ఆయననే అర్ధరాత్రి పూట ఆ శ్మశానానికి వెళ్లి అక్కడ దయ్యం లేదు, భూతం లేదు, ఏమీ లేదు, నీకే కాదు నాకు కూడా వచ్చు, నేను నీ మీద కూడా ప్రయోగిస్తాను అనగానే ఆ కుహనా మాంత్రికుడు కాలికి
పలాయనం చిత్తగించడం మొదలు పెట్టాడు. మడమ తిప్పి పారిపోయారు. అంతేకాకుండా ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ స్త్రీలకి ఇన్ని దురవస్థలు కలుగుతున్నాయి. రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఎప్పుడో చెప్పారు బెంగాల్ దేశంలో, మనం ఎందుకు ఇంకా పాటించట్లేదు? ఆ చిన్న చిన్న పిల్లల్ని సతీ సహగమనం అనేసి భర్తతో పాటుగా కూడా దహనం చేసేస్తున్నారు. అది చాలా తప్పు. అదే కాకుండా వృద్ధులకి, అనారోగ్యం ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వంగానే, కన్యాశుల్కం అని ఇవ్వంగానే మనకు చిన్న చిన్న కన్యల్ని, అన్నం పుణ్యం ఎరుగని కన్యల్ని వాళ్ళకిచ్చి వివాహం చేస్తున్నారు. వాళ్ళ అనారోగ్యమో, వాళ్ళ ముదుసలితనమో, వారి యొక్క ఏమో చెప్పలేము. కానీ వాళ్ళు అతి త్వరలో ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ఈ ముక్కుపచ్చలారని చిన్న చిన్న పిల్లలందరూ కూడా వితంతువులుగా మారుతున్నారు. ఆ మారిన బాలికలకి పాపం ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, తరువాత వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహించలేని అంత అమాయకులు. వాళ్ళకి రకరకాల వేషాలు వేసి, వాళ్ళ కేశఖండన చేసి, శ్వేత వస్త్రాలే ధరించాలని చెప్పి, ఎక్కడికి రాకూడదని చెప్పి, ఒక్క పూట భోంచేయాలని చెప్పి, అది చేసే భోజనం కూడా చాలా నియమాలతో, పులుపు ఉండద్దు, ఉప్పు ఉండద్దు, కారం ఉండద్దు, స్వీట్ ఉండద్దు, తీపి ఉండద్దు అనుకుంటూ వాళ్ళు ఇంట్లో బయటకు వస్తే, మనకి ఎదురు పడితే అది దుశ్శకునం అని వాళ్ళని అనేక విధాలుగా నిందిస్తూ, వాళ్ళ మనసుని బాధింపచేస్తూ ఉన్న రోజుల్లో దీని అందరికీ మూల కారణం ఏమిటి అని పరిశీలించి, ఆ మహోపాధ్యాయ, మామూలు ఉపాధ్యాయులు కాదండి, ఆ మహోపాధ్యాయ దీని అంతటికి మూలము స్త్రీలు విద్యావంతులు కావాలి. స్త్రీలు విద్యావంతులు కావాలంటే బాలికలుగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించాలి అని బాలికలకి పాఠశాలల్ని నిర్మించారు. ఎంతో మంది ఛాందస్వాదులు ఆయన్ని ఎదుర్కొన్నారు. ఇది శాస్త్ర విరుద్ధము అన్నారు, తప్పు అన్నారు, పాపము అన్నారు. అయినా కూడా వాటిని పాటించుకోకుండా, ఆయన వాటిని లెక్క చేయకుండా స్త్రీ విద్యకు పూనుకున్నారు. అంతేకాదు, సతీ సహగమనం అనేది దురాచారము, అది పాటించకూడదు అని దాన్ని ఆపివేశారు. అంతేకాకుండా చిన్న చిన్న ముక్కుపచ్చలారని పిల్లలు ఏ విధంగా వితంతువులవుతారు, ఏ విధంగా వాటిని అవన్నీ ఆ పిచ్చి పిచ్చి నియమాలని పాటిస్తారు అని వాళ్ళకి మళ్ళీ వివాహం చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఎవ్వరూ రాలేదు. అందరూ కూడా మేము రామంటే మేము రామన్నారు. ఆ మహానుభావుడు ఆయనే పురోహితుడయ్యి వాళ్ళకి పెళ్లి చేయడం మొదలు పెట్టారు. ఆ విధంగా సంఘంలో స్త్రీలలో చైతన్యం రావటానికి నాంది వేశారు. బాలికల పాఠశాలలు బహు జోరుగా ప్రారంభమైనాయి. అంతేకాదు, స్త్రీ విద్యే కాదు, మూఢనమ్మకాలన్నింటినీ కూడా తరిమి కొట్టారు. అంతేకాదు, స్త్రీ విద్య మాత్రమే కాదు, వితంతు వివాహాలను కూడా చేశారు. ఇంకా సాంఘిక దురాచారాలు ఉన్న వాటిని కూడా ఎదుర్కొన్నారు. అది ఎలా? ఆయన ఏమనుకున్నారు? నేను ఒక్కడిని ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి చోటికి వెళ్ళి మీరు ఇది చేయొద్దు, మీరు ఇది చేయొద్దు, మీరు ఇది చేయొద్దు అని చెప్పడం అనేది అసాధ్యం. చెప్పినా కూడా కొంతమంది వరకు మాత్రమే అది చేరుతుంది. కాబట్టి నా సాహిత్యాన్ని సంస్కరణలకి ఒక ఆయుధంగా, నా కలం యొక్క కర్తవ్యం ఏమిటి అంటే సంస్కరణ చేయటం, ఈ సమాజాన్ని ఉద్ధరించటం. ఎవ్వరూ కూడా అన్యాయాలకు లోను కాకూడదు. బాలికలు మాత్రమే కాదండి, మరీ విచిత్రంగా ఏ పెళ్లి జరిగినా, ఏ పేరంటం జరిగినా కొంతమంది యువతులని ఒక విలాస వస్తువుగా, వినోద వస్తువుగా, వాళ్ళని భోగం మేళం అంటూ వాళ్లతో అంతా నృత్యాలు చేయించి, రకరకాల హావభావాలు చేయించి వాళ్ళ గురించి వీళ్ళు ఆనందిస్తూ ఉండటం అనేది ఎంత పైశాచికం మీరే చెప్పండి. దాన్ని మన మహామహోపాధ్యాయ మొత్తం దాన్ని కూడా ఇది తప్పు, ఈ విధానాన్ని కూడా మనం నిర్మూలించాలి, ఈ చీకట్లన్నీ తొలగిపోవాలి. ఆ సంఘంలో ఉన్న చీకట్లు ఏంటి? మొట్టమొదటిది సతీ సహగమనం, రెండవది బాల్య వివాహం, దానికి తోడుగా ఉన్న కన్యాశుల్కం, అదే కాకుండా వితంతువుకి విచిత్రమైన
విచిత్రమైన పరిస్థితుల్లో ఉంచటం, స్త్రీ విద్య లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా రూపుమాపాలి అని నిశ్చయించుకుని బాలికలకి పాఠశాలల్ని పెట్టి హితకారిణి సమాజము అనే దాన్ని కూడా పెట్టి, అది కాకుండా ఆయన రచనల్లో సత్యరాజ పూర్వదేశ యాత్ర ఏ విధంగా ఆయన కన్యాశుల్కం అప్పు తీసుకుని అప్పును తీర్చుకోలేక దేశాన్ని వదిలి వెళ్లిపోయి అనేక కష్టాలు పడ్డారు, ఏ విధంగా సంఘంలో మార్పు రావాలి అని కొన్ని పాత్రల్ని సృష్టించి ఆ దురాచారాల్ని ఏ విధంగా ఆ పాత్రలు అవలంబించడం వల్ల ఇక్కట్ల పాలైనయి, ఏ విధంగా దాన్ని మనం శాశ్వతంగా పారద్రోలాలి, ఈ దయ్యాలు భూతాలు అనే వాటిని అసలు ఏ విధంగా మనము మన మనస్సులో కూడా వాటి గురించి రానియకుండా ధైర్యంగా ఉండాలి, సంఘ పురోభివృద్ధికి స్త్రీ విద్య మూలము. మన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు కదండి, ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు, ఒక కుటుంబం చదువుకుంటే ఒక దేశం చదువుకున్నట్టు, ఒక దేశం చదువుకుంటే ఒక జాతి, యావత్ ప్రపంచం కూడా విద్యావంతమై ఉంటుంది అని. అదే విధంగా స్త్రీకి విద్య చాలా అవసరం. స్త్రీకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత, వివాహము అంటే ఏమిటో తెలిసిన తర్వాత, విద్యుక్త బాధ్యతలు నెరవేర్చగలిగే శక్తి వచ్చిన తర్వాత వివాహం చెయ్యాలి. సంఘంలో ఉండే దురాచారాలని ఎదుర్కొనే స్థైర్యము ధైర్యము స్త్రీమూర్తులకి రావాలి అని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని, సాహితీ విన్యాసాలని, ఆయన కలంని కత్తిగా మార్చి మనకు అలంకరణ సంఘ సంస్కరణే అని చాటి చెప్పి రావ్ బహదూర్, గద్య తిక్కన ఇలా అనేక బిరుదుల్ని పొంది శాశ్వతంగా ఆచంద్ర తారకం కూడా మన అందరి గుండెల్లో కూడా ఆయన సుఖాసీనులై ఉన్నారు. వారికి అనేక నమస్కారాలని సమర్పించుకుంటూ ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పానో, వారి పేరు ఏంటో. వారి పేరు వీరేశలింగం గారు, వీరేశలింగం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన 13వ వయస్సులోనే, ఆయన వయస్సు 13 సంవత్సరాలు ఉన్నప్పుడే 8 సంవత్సరాల బాలికని వివాహం చేసుకున్నారు. ఆ పుణ్య దంపతులు ఇద్దరు కూడా సంఘ సంస్కరణకి యావత్ జీవితాన్ని కూడా ధారపోశారు. ఈనాటికి మనమందరము ఈ విధంగా ఉన్నామంటే దానికి వారు చేసిన కృషియే మూల కారణము. వాళ్ళు నవయుగ వైతాళికులు. వైతాళికులు అంటే ఏంటి అనుకుంటున్నారు కదండి. తెల్లవార వచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా అని మేలుకొలుపు పాడతారు. దేవాలయాల్లో కూడా సుప్రభాతం పాడతారు. అలా ఈ చీకట్లలో, అజ్ఞానంలో, మనుషుల్లో చేతనత్వం అనేది లేక వాళ్ళ అందరూ కూడా ఆ మత్తులో అలా ఉన్న సమయంలో వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించే వాళ్ళని వైతాళికులు అని అంటారు. అలాంటి వైతాళికులైన శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ప్రాతస్మరణీయంగా భావిస్తూ నేను ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను. మళ్ళీ ఇంకో మహాకవి, రవిగాంచినితో కూడా కవిగాంచే కవి గురించి మన వీలున్నప్పుడు ముచ్చటించుకుందాం. నమస్తే. జై తెలుగు తల్లి.